గారు అంటే మెయిన్ ఇప్పుడు సర్కిల్లో వినిపిస్తున్న ఒక మెయిన్ మాట ఏంటంటే మన రజతోత్సవ సభ బీఆర్ఎస్ జరగబోతోంది. కేసీఆర్ స్టేజ్ ఎక్కితే ఎలా ఉంటుంది, ఆయన మాటల ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొంత వ్యతిరేకత అనేది ఉంది కాబట్టి అంటే కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కంప్లీట్ సమీకరణాలు మారిపోయి పార్టీ వీక్ అయిపోతుంది, ఈలోగానే సర్దుకోవాలన్న ఒక వాదనని కొత్త తెర మీద తీసుకొస్తున్నారు. దానికి దీనికైనా లింక్ చేసుకోవచ్చా? అంటే దానికి పార్టీ నిర్మాణము, ఈ ప్రజా ఆందోళన, ప్రతిపక్ష పార్టీ చేసే బహిరంగ సభకు ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది. ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది తప్ప విత్ ఇన్ ద పార్టీలో ఇక ప్రజలు మనము అధికారం భవిష్యత్తులో కోల్పోతాం మేము అని ఒక అభద్రతాభావం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ రకమైనటువంటిది ఉంటుంది, ఒక అభద్రతాభావం. ప్రతిపక్షం స్ట్రాంగ్ అవుతుంది, మనం అభద్రతాభావంలో ఉన్నటువంటిది. ఇక ఎవరిదాలు సర్దుకోండి, ఇంకా టైం ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు. ఒకవేళ అధికారం మేము రాలేము అని కాంగ్రెస్ పార్టీలు ఇంటర్నల్గా వాళ్ళ నాయకులు అనుకున్నట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. రాజకీయ మా భవిష్యత్తు ఏంది, మీరు ఇన్నాళ్ళు అంటే పర్టికులర్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక చూసుకున్న, ఆర్థిక బలోపేతం చూసుకున్న, రాజకీయాల్లో ఆర్థికంగా ఒక ఆర్థిక అంశం అనేది ఒక కీలక రోల్ అయిపోయినటువంటి అంశం. అందుకని వాళ్ళకున్న ఆర్థిక శక్తులను బట్టి మేము ఏ పార్టీలోకి పోతే మేము మళ్ళీ గెలుస్తాము అనేది వాళ్ళు ఆలోచించుకొని ఆ టైంలో నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా ఈ 3 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీతోటే ఉంటారు. ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఇంకే రకమైన వచ్చినా వాళ్ళు ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీతోటే ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు. ఇందాక రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు, వాళ్ళ సొంత పార్టీ నేతలు పనులు చేయించుకోవాలన్నా వాళ్ళే కమిషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, బాహటంగానే విమర్శలు చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళు ఉన్నప్పుడు మా పనులన్నా జరిగేవిరా, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాక అవి కూడా జరగట్లేదు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారన్న ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అందుకోసం నేను ఈ క్వశ్చన్ రేజ్ చేశాను మీ దగ్గర. అది కొంతమందికి జరుగుతాయి, కొంతమంది కమిషన్లు ఇచ్చి చేసుకుంటున్నారు, కొంతమందికి ఇవ్వలేని వాళ్ళు జరగట్లేవని నిట్టూరుస్తున్నారు. ఇవే ఉంటాయి. ఇక మొత్తం ఒకసారి కట్టు తెగిన తర్వాత అది ఎటైనా ఉంటుంది. పని జరిగినోనికి జరుగుతుంది, పైసలు ఉన్నోనికి జరుగుతుంది, పైసలు లేని వాళ్ళకి జరగదు. పైసలు ఇవ్వగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఇంకో రకంగా చేసుకుంటారు. అంతే. ఒకసారి పార్టీ కట్టు తెగినా, పార్టీకి సంబంధించినటువంటి గ్రిప్ లేదు అనే తర్వాత, ప్లస్ ప్రధానంగా రాజకీయంగా భవిష్యత్తు లేదు అని కనిపించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ఏమైందండి, కాంగ్రెస్ పార్టీ జగన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక అయిపోయాయి. కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పూర్తిగా జగన్ వైపు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని మరుక్షణమే అందులోకి జగన్ తోటే ట్రావెల్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా. సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇన్నాళ్ళు ఎందుకుంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది అనే ఒక పేరు కావచ్చు, తెలంగాణ ఉన్న నాయకత్వం కూడా అలానే ఉంది. అధికారం వస్తుంది ఇప్పుడు కాబట్టి ఆ తెలంగాణ ఇచ్చింది మేమే చేయబట్టి అని వచ్చింది, అధికారం వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్పాలి? అధికారం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు లేవు, వాళ్ళకి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలను ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో కనిపించట్లేదు, నాయకత్వం అంత పటిమ లేదు. లేకపోయేసరికి నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళు భవిష్యత్తు చూసుకుంటారు. ప్రతిపక్షం ఇవాళ 27వ తారీఖు నిర్వహించబోయే సభ చూసినా, వాళ్ళు మాట్లాడేది చూసినా, ఇంకేది చూసినా మా భవిష్యత్తు ఏంది అనేది వీళ్ళు చూసుకుంటారు. ఏ భవిష్యత్తు చూసుకొని రాజకీయంగా అడుగులేస్తారు. అది ఇంకొక 3 ఏళ్ల తర్వాత ఉంటుంది. ఆ లోపు వీళ్ళు పార్టీని బలోపేతం చేసుకుంటున్నాము అనేది ఈ క్యాడర్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడానికి, క్యాడర్కు ఉత్సాహం కల్పించడానికి, డిసిసి అధ్యక్షుల ద్వారానే టికెట్లు ఇస్తాం అనేది, అది ఇంప్లిమెంటేషన్ అవుతుందో కాదో, కాంగ్రెస్ పార్టీ అట్లా ఇంప్లిమెంటేషన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విజయ్ గారు, రామ్మోహన్ గారు, విజయ్ గారు రేజ్ చేసిన పాయింట్